లేకుండా మాట్లాడతారు నారా లోకేష్ కూడా అసెంబ్లీలో. ఏమని? పివి సింధుకి మీరు ప్రభుత్వం తరఫున ఒక విచక్షణతో ఉద్యోగం ఇచ్చినటువంటి మాట వాస్తవం. పివి సింధుకి ఇచ్చినటువంటి ఉద్యోగంలో ఆవిడేమన్నా ఉద్యోగం చేస్తారండి వెళ్ళి? ఆ స్పోర్ట్స్ కోటాలో ఆవిడ చేసినటువంటి తీసుకొచ్చినటువంటి మెడల్స్ కు గౌరవంగా ఆవిడకు ఒక హోదాను కల్పిస్తారు. ఆవిడెళ్ళి ఉద్యోగం చేయరండి రెవెన్యూ శాఖలో ఇంకొక చోట. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఈ విధమైనటువంటి నకిలీ సర్టిఫికెట్లతో తీసుకొచ్చినటువంటి వాళ్ళకి డిఎస్సి పరీక్ష రాయకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఏం ఉద్యోగాలు ఇచ్చారో తెలుసా అండి? మ్యాథ్స్ చెప్పడానికి, సైన్స్ చెప్పడానికి ఈ విధమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చారంటే టీచర్ ఉద్యోగాలు. ఇవేం గౌరవంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కదా. వాళ్ళు వెళ్ళి పాఠాలు ఏం చెప్తారు? ఈ విధమైనటువంటి స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ఏం పాఠాలు చెప్తారు? పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ విధమైనటువంటి విషయంలో కామన్ సెన్స్ ఉండాలి అక్కర్లేదా? మీరు పివి సింధు ఉదాహరణ అనేటువంటి చెప్పటం అనేటువంటిది నారా లోకేష్ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. నారా లోకేష్ ఈ రోజున జరిగినటువంటి కరప్షన్ కు సంబంధించినటువంటి విషయంలో, అవినీతికి సంబంధించినటువంటి విషయంలో అన్ని తప్పులు జరిగినాయి అనేటువంటి దాని మీద ఇది తప్పులు కాదు మేము ఎలా చేశాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఆయన తప్పులకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టమైనటువంటి ఆన్సర్స్ కానీ ఆయన విధానపరమైనటువంటి ప్రకటన కానీ అసెంబ్లీలో జరగలేదు. ఇది చాలా స్పష్టంగా ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం. నేను ఒకటి చెప్తాను వాసుదేవన్ గారు, ఈ రాష్ట్రంలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి మీద అడుగుతోంది, ఎందుకు సమాధానం చెప్పాలి, వాళ్ళకి అర్హత లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో లేదా తెలుగుదేశం గురించో కాదండి ఇక్కడ సమస్య వాసుదేవన్ గారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి మధ్య ఈ ప్రభుత్వము నియామకాలు చేసింది, 16,000 మందిని నియమించింది. వాళ్ళని ఏమన్నా ఇప్పుడు అవమానించినట్ట అండి? ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం ఈ రోజున డిఎస్సీలో అక్రమాలు జరిగాయనేటువంటి దాని మీద దాన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి అక్రమాలు జరగలేదని ఏదో ఒక దర్యాప్తు ఆదేశించాలి. దర్యాప్తుకు ఆదేశించి నిష్పక్షపాతంగా మేము విచారణ జరిపాము, ఆ విధంగా ఏ విధమైనటువంటి అక్రమాలు జరగలేదు అని ఆ దర్యాప్తు సంస్థ అనౌన్స్ చేయించండి. ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడట కదా. డిఎస్సి వాళ్ళని ఆదివారం వస్తే వాళ్ళు రోజు పాఠాలు చెప్తున్నారు, ఓకే, వాళ్ళకి వచ్చినటువంటి పాఠాలు చెప్తున్నారు. ఆదివారం వస్తే మీరు వెళ్ళి ధర్నాలు చేయండి అని నారా లోకేష్ ఆదేశిస్తే ఆదివారం వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు ధర్నాలు చేస్తే మీ ఆదేశాల మేరకు ధర్నాలు చేస్తే సరిపోయిద్దా? ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి లేకపోతే ఇంకొకరు చేసేటువంటి ధర్నాలకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా సమాధానం ఉందా? దానికి లేదు కదా. డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఆదివారం వచ్చినప్పుడు ఒక ధర్నా ఈ స్టేజ్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఒక అంశం అండి, ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికీ కూడా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి విషయంలో అక్రమాలు జరిగాయి, పనికి మాలినటువంటి సర్టిఫికెట్లు తీసుకొని వస్తే వాళ్ళకి ఈ రోజున ఉద్యోగాలు మ్యాథ్స్ చెప్పడానికి, సైన్స్ చెప్పడానికి టీచర్లుగా తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తు నాశనం చేసేటువంటి విధంగా ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో అసలు డిఎస్సి పరీక్ష రాయకుండా డిఎస్సికి సంబంధించినటువంటి టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం అంటే ఇంతకన్నా ఇంకేం కాదు. ఇంకొకటి అడుగుతానండి, చదువుకొని ఉంటారు కదా సార్ మ్యాథ్స్ ఫిజిక్స్, చెప్పే తప్పే ఉంది చెప్తే కాదు. ఇంకోటి అండి వాసుదేవన్ గారు, ఇప్పుడు ఇదే ప్రభుత్వము ఇప్పుడు ఈ డిఎస్సి అయిపోయిన తర్వాత రానున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాల వాళ్ళు కూడా డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిందే అని ఈ ప్రభుత్వం జీవో ఇచ్చిందా ఇవ్వలేదా? ఇచ్చింది. మరి ఇచ్చింది కదా. అంటే వచ్చేటువంటి వాళ్ళకి డిఎస్సి పరీక్ష రాయాలి అని ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ విధంగా డిఎస్సి పరీక్ష రాయాలి అనేటువంటిది ఉండాలి అక్కర్లేదా? మరి దానికైనా కనీసంగా ఆ ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ పరీక్షను పెట్టండి. కనీసంగా వాళ్ళు టెట్ గాని డిఎస్సి గాని ఒక పరీక్ష పెట్టి ఎస్ వీళ్ళందరూ క్వాలిఫైడ్, వీళ్ళు పరీక్ష రాశారు, మరి మీరందరూ ఆరోపణ చేస్తున్నారు కదా, కనీసం అదన్నా చేయండి. ఈ విధమైనటువంటి దాంట్లో ఒక దర్యాప్తుకు ఆదేశిస్తే అది సిబిఐ దర్యాప్తు కానివ్వండి. సిబిఐ అంటే ఏముందండి, ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఉంది, అక్కడ ఇక్కడ మీరే ఉన్నారు. సిబిఐ దర్యాప్తుకు ఆదేశించండి, లేదు అని అంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించండి. తప్పులు జరగలేదనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వండి. ఇస్తే జనం ఇంకెవరు మాట్లాడేదానికి అవకాశం ఉండదు కదా.
మీరు వ్యంగ్యంగా మీరు మేధావులు వీళ్ళందరూ ఎందుకు ఇప్పుడు వచ్చారా, మీకే పని బాట్లేదా అని ప్రభుత్వం మాట్లాడడానికి ప్రభుత్వాన్ని అడగరా అంటే మేధావులు అక్కర్లా, పామర్లు కూడా అడుగుతారు. పామర్లు కూడా ఓటేస్తేనే మీకు ఎడ్యుకేషన్ 164 మినిస్టర్ గారు సభలో ఏం మాట్లాడారో చూసి ఒకసారి మన విజయశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఉద్యోగస్తుడు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు, దేర్ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. రైట్. ఇప్పుడు విజయశేఖర్ రెడ్డి గారు అతనికి నవీన్కి లాగిన్ బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత అతను ఎలా అప్లోడ్ చేసి ఉంటాడు సర్టిఫికెట్లు అని, లేదా అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత పొరపాటు అయిందని నాలుగు కలుసుకొని బ్లాక్ చేశారా? ఇదొక ప్రశ్న. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఒకటే, అది 16,000 మందిలో అందరి మీద అనుమానాలు లేవండి. కనీసం 15,900 మంది మీద అయితే అనుమానాలు లేవు. ఓకే, ఎవరు వాళ్ళ శాంక్టిటీని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఈ ఆదివారం ధర్నాలు, శుక్రవారం సభలు కాకుండా వాళ్ళు శాంక్టిటీని క్వశ్చన్ చేయనప్పుడు ఎందుకు వచ్చి భుజాలు తడుముకోవటం? ఎవరు చెబితే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎవరు చెబితే వాళ్ళు ఆత్మగౌరవ ర్యాలీలు చేస్తున్నారు. ఒకటి. రెండోది, పివి సింధు గారి విషయంలో కూడా కృష్ణాంజనేయులు గారు క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా ఒక విశేషమైన విచక్షణ ఉంటుంది. అంటే ఎక్స్ట్రాడినరీ డిస్క్రిషన్ తోటి వాళ్ళ స్పోర్ట్స్ రంగానికి వారు అందించిన కంట్రిబ్యూషన్ దృష్ట్యా వాళ్ళని నియమించుకుంటారు. అలాగని వాళ్ళు వచ్చి డిప్యూటీ కలెక్టరు ఎంఆర్ఓ ఉద్యోగాలు చేశారు కదా, వాళ్ళకి ఇచ్చే పొజిషన్ బట్టి. దీనికి మీరు బట్టతలకి మోకాలు గట్ట ముడేస్తారు. రెండోది, మీరు సవరించిన జీవో ఎందుకు మళ్ళీ తీసుకురావాల్సి వచ్చింది? అది తర్వాత వచ్చే వాళ్ళకి మాత్రమే అప్లికబుల్. ఏం వీళ్ళకి కాదా? వీళ్ళేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ఇంకో దేవుళ్ళకి మాదిరి ఇంకో 2 చేతులు, శంఖం, చక్రం, కిరీటం ఏమైనా ఉంటాయి వీళ్ళకి అని జనం అడుగుతున్నారండి. దానికి క్లారిఫికేషన్ ప్రజలకు ఇవ్వండి, వైసీపీకి ఇవ్వక్కర్లా. మీరు మళ్ళీ వైసీపీ మాట తీసుకురామాకండి. వాళ్ళని ఆల్రెడీ జనం విసర్జించారు. ఓకే, వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. జనానికి చెప్పడానికి మీకున్న ఇబ్బంది ఏంటి? జనానికి చెప్పడానికే కదా సార్, అసెంబ్లీలో నారా లోకేష్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, రకరకాలుగా డిబేట్ లో మెరిట్ లిస్ట్ పెట్టండి సార్. ఇవన్నీ ఎందుకు? ఇంతవరకు పొట్ట రామారావు గారు డిఎస్సీ గురించి ఒక మాట మాట్లాడారు. సమాధానం చెప్తున్నాం సార్, అయినా మేము సమాధానం చెప్తున్నాం సార్. ఇప్పుడు కృష్ణాంజనేయ గారు ఒక మాట అన్నారు సార్, మీరు పివి సింధుకి ఇచ్చారు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు.